బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ప్రస్తుతానికి మృతుల సంఖ్య 5కు చేరింది. 9 మందికి చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు వెంటిలేటర్ పైన 2 చిన్న పిల్లలు ఉన్నారు. ప్రస్తుతానికి ఈ కల్తీ పాల ఘటనలో నిందితుడు గణేష్ని అరెస్ట్ చేశారు. అనధికారంగా ఇటు పాల కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు గణేష్. దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే వివరాల్లోకి వెళ్తే ఇటు ఇథనాల్ గ్లైకాల్ అనే ఒక రసాయనం కలపడంతోనే ఈ ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఒక్కసారి గ్లైకాల్ అనేటువంటి ఈ కెమికల్ సాధారణంగా వయసు పైబడినటువంటి వారికి, మధుమేహం ఎక్కువగా ఉన్నటువంటి వారికి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నిపుణులు కూడా నిర్ధారించినటువంటి అంశం. ఏదేమైనప్పటికీ కూడా ముందుగా నేను మన జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ గారి దగ్గర నుండి ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. డిఎం అండ్ హెచ్ఓ గారిని, ప్రతి ఒక్కరిని కూడా జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మొన్న రాత్రి నాకు తెలిసినప్పుడు కీర్తి గారికి, కలెక్టర్ గారికి ఫోన్ చేసి నేను మొన్న రాత్రి వారితో మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడే వారు మొత్తం కూడా వారు తెలియజేశారు ఏ విధంగా జిల్లా యంత్రాంగం స్పందించింది. వారి ఇళ్లకెళ్ళి బ్లడ్ శాంపిల్స్ దగ్గర నుండి, పాల శాంపిల్స్ దగ్గర నుండి తీసుకోవటం, అదే విధంగా మిగిలిన 42 రైతుల దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా పాల శాంపిల్స్ ని సేకరించడం, టెస్టింగ్ చేయించడం, ఇవన్నీ కూడా వెంటనే స్పందించినటువంటి సందర్భంలో విషయం కూడా మనకి అర్థమయ్యి వారందరినీ కూడా హాస్పిటల్ కి మెరుగైనటువంటి వైద్యం కోసం హాస్పిటల్ తీసుకొచ్చేటువంటి అవకాశం మనకి లభించింది. అది మాత్రమే కాకుండా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. వారు కూడా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు లోకేష్ గారు ప్రతి ఒక్కరు కూడా వెంటనే స్పందించి జిల్లా యంత్రాంగంతో మాట్లాడుతూ వారికి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించండి, ఎంత ఖర్చు అయినా సరే అది ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి భరోసా వారు ఇవ్వటం జరిగింది. కనుక వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఈ కల్తీ జరగడం అన్నది, ఆ పాలు తాగిన తర్వాత 4 మరణించడం, అందులోనూ చిన్నారులు ఇవాళ వెంటిలేటర్ మీద, డయాలసిస్ మీద ఉండటం, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రకమైనటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే ఎవరైతే పాల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వారందరి దగ్గర ఉన్నటువంటి చిల్లింగ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వెంటనే వాటిని ఒకసారి రివ్యూ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రకంగా కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలవకుండా ఉండాలి. మరి మెరుగైనటువంటి పాలు అందరికీ అందించాలి అంటే ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. అదే విధంగా పాలు సేకరణ ఏదైతే జరుగుతుందో, ఈ పాల రైతులు ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా గోవుల దగ్గర వారు ఏమైనా హార్మోన్స్ ఏమైనా వాడుతున్నారా, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చిక్కదనం రావాలి అని పాలు ఎక్కువగా గొడ్లు ఇవ్వాలని, ఆవులు ఇవ్వాలని చెప్పి వాటికి హార్మోన్ ఇంజెక్షన్ కూడా ఇస్తూ ఉంటారు. కనుక అటువంటి ఏమన్నా ఇస్తున్నారా, ఇస్తుంటే కనుక వాటిని నిరోధించడం, ఈ రకమైనటువంటి విషయాల మీద కూడా జిల్లా యంత్రాంగం వెంటనే దృష్టి పెట్టాలని నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి ఖచ్చితంగా ఆ దిశగా చూస్తామని చెప్పారు. ఏదైనా ఇష్యూ జరగడానికి, మరణించడానికి, ఇంతమంది బాధితులు ఆసుపత్రి పాలవడానికి ఇవాళ ఆల్రెడీ చూసినట్లయితే పాల వ్యాపారిని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని హీజ్ అండర్ అరెస్ట్. అతను కావాలని చేశాడా లేకపోతే అది అన్ఫార్చునేట్ గా జరిగిందా అనేటువంటి విషయం పక్కన పెడితే జరగకూడదు అసలు ఇటువంటి సంఘటన. ఇవాళ అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. నోబడీ హ్యాస్ లెట్ హిమ్ అవుట్. సో జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా దీని మీద, జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి కఠినమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. ఆల్రెడీ కొంత వచ్చేసింది. ఇక్కడ చేసినటువంటి పరీక్షలు కొన్ని వచ్చాయి. 293 శాంపిల్స్ అనుకుంటాను తీసినట్లయితే, దగ్గర 280 శాంపిల్స్ అనుకుంటాను. 293 తీసుకుంటే 241 మనకి ఆల్రెడీ అందరి దగ్గర కలెక్ట్ చేసినటువంటి శాంపిల్స్ రిపోర్ట్స్ వచ్చాయి. వారిలో అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు అనేది మనకి తెలవైంది. మిగతావి దీనికి ముందు చనిపోవడానికి ముందు చాలా మంది పేషెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కనీసం పట్టించుకోలేదు అనేది వాళ్ళ వాదన. అలా అయితే సో మొత్తం మీద ఇటు 293 మంది శాంపిల్స్ తీసుకున్నారు. దాంట్లో 240 మంది రిపోర్ట్స్ ఆల్రెడీ వచ్చాయి. వాళ్ళందరికీ కూడా నార్మల్గానే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇలాంటి ఒక దురదృష్టకరమైన సంఘటన అసలు చోటు చేసుకోకుండా ఉండాల్సింది. ఇది అన్ఫార్చునేట్. ఇది జరగకుండా ఉండాల్సింది. గణేష్ని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు ఇథనాల్ గ్లైకాల్
అనే ఒక రసాయనం కలవడంతోనే ఈ ఘోరం చోటు చేసుకున్నట్టు, ఈ ఘోరం జరిగినట్టు నిర్ధారించారు. కూలెంట్ లీకేజ్ వల్లే పాలు కల్తీ జరిగిందని భావిస్తున్నారు అధికారులు. కూలెంట్ సాధారణంగా పాలని ఈ చిల్లింగ్కి ఎక్విప్మెంట్, ఒక కూలెంట్లో ఈ పాలని స్టోర్ చేస్తుంటారు. 2 రోజులైనా కూడా పాడవని పరిస్థితిలో ఉండేలాగా ఈ కూలింగ్ ఎక్విప్మెంట్ పనిచేస్తుంది. కానీ ఆ కూలింగ్ ఎక్విప్మెంట్ ఒక్కసారి మనం చూస్తే ఈ వరలక్ష్మి డైరీ పేరిట అనాధికారంగా ఈ కూలింగ్ ఛాంబర్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. వారం రోజుల క్రితమే కూలింగ్ ఛాంబర్ చెడిపోయిందంట. ఈ 2 కూలింగ్ ఛాంబర్లలో ప్రస్తుతానికి పాలు నిల్వ చేస్తున్నాడు వ్యాపారి గణేష్. ఇటు ఖాతాదారుల నుంచి ఫిర్యాదు వచ్చింది, కూలింగ్ ఛాంబర్ బాగు చేయించాడు. ఫిర్యాదులు వచ్చిన తర్వాతనే, అంటే ఖాతాదారులు ఇటు పాలు చేదుగా ఉన్నాయి, పాలు సరిగ్గా లేవు అంటూ కంప్లైంట్ చేసిన తర్వాత ఆ కూలింగ్ ఛాంబర్ని అయితే బాగు చేయించాడు. కానీ అప్పటికే ఒక 2 రోజులు పాలని అందులోనే నిల్వ ఉంచాడు. ఆ పాలు సరిగ్గా నిల్వ ఉండకపోవడం, అలాగే ఆ కూలింగ్ ఛాంబర్లో ఆ కూలింగ్ ఎక్విప్మెంట్లో యూజ్ చేసే కూలెంట్ ఏదైతే ఉంటుందో ఆ కూలెంట్ లీకేజ్ అయ్యి ఆ పాలల్లో కలిసిపోయింది. ఆ పాలల్లో కలిసిపోవడంతో మొత్తానికైతే ఇటు 5 ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మరో 9 మందికి కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. 10 ఏళ్లకు పైగా పాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు గణేష్. 125 మందికి పైగా ఖాతాదారులు ఉన్నారు. ఆ 125 మందికి పాలు సరఫరా చేస్తున్నాడు. ఆ పాల వ్యాపారి గణేష్ పైన ప్రస్తుతానికి 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో 5 కేసులు నమోదు చేశారు. ఇటు మృతుల కుటుంబాలకు కూడా 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. వాళ్ళకి ఎటువంటి హెల్త్ మెడికల్ ఫెసిలిటీస్ కావాలన్నా వాటన్నిటి కూడా ఏర్పరుస్తాము, అవన్నీ ఆ ఖర్చునంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది అంటూ ఇటు ప్రభుత్వం కూడా చెప్పుకొచ్చింది. కానీ ఒక దురదృష్టకరమైన సంఘటన అని చెప్పుకోవాలి. చిన్న పిల్లలు కూడా ఉన్నారు దీంట్లో, పెద్దవాళ్ళు ఇటు 60 ఏళ్ళు 70 ఏళ్లకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. అనూరియా అనే ఒక ఇన్ఫెక్షన్ వల్ల మొత్తానికైతే వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. సో ఒక్కసారిగా వామిటింగ్స్, మోషన్స్, అలాగే ఫీవర్ ఇలాంటి సిమ్టమ్స్తోని ఒక్కసారిగా పేషెంట్స్ అందరూ కూడా మొత్తానికైతే వాళ్ళ ఆరోగ్యం ఒక్కసారిగా అన్స్టేబుల్గా మారిపోయింది. ఇది ఫార్చునేట్, ఇది అంటే ఇది ప్లాన్ చేశాడా లేకపోతే అనుకోని పరిస్థితుల్లో జరిగిందా అన్న దానిపైన ఇంకా నిర్ధారణ జరగలేదు. సో మొత్తం మీద ఒక కూలింగ్ ఛాంబర్కి పర్మిషన్ లేని కూలింగ్ ఛాంబరు, పర్మిషన్ లేని ఒక పాల కేంద్రాన్ని గణేష్ రన్ చేస్తున్నాడు. 2 రోజులు ఛాంబర్ పని చేయకపోయినా కూడా పాలని అందులోనే నిల్వ ఉంచడం, ఆ కూలింగ్కి ఎక్విప్మెంట్కి సంబంధించిన కూలెంట్ కూడా పాలలో లీక్ అవ్వడం, ఇదంతా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మిగతా 9 మంది పరిస్థితి ఎలా ఉంది, పిల్లల పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు, ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ చెప్పండి.